లావణ్య పైకి దాడి జరగలేదు అని పోలీసులను చెప్పమనండి, నేను రాణిస్తాను. ఆ వృద్ధులని బయట అలానే కూర్చోబెడతారా ఏంటి? వృద్ధుల్ని మన పోలీస్ స్టేషన్ కి వెళ్దామండి. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. పోలీసులు చెప్పిన తర్వాత ఆగండి 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 బ్రో, ఆగు 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 రానిచ్చే ప్రయత్నం అయితే ఆగు. సారీ, లావణ్యకి ఇంకా లావణ్య లోపలికి రానివ్వట్లేదు. క్లియర్ గా కూడా తెలియదు, అది నాకు సంబంధం లేదు. చెప్పే బట్టి చూసుకుంటే కూడా లోపలికి ఖచ్చితంగా వెళ్తాము. ఇల్లు అంతా కూడా రాజ్ తరుణ్ కి సంబంధించి ఇల్లు చెప్పిన మాటేనండి. ల్యాండ్ ఆర్డర్ ప్రకారం పోదాం, ల్యాండ్ ఆర్డర్ ప్రకారం పోదాము. ఇది దౌర్జన్యం చేసి 15 మంది గుండాలు తీసుకొచ్చి ఇట్లా చేసి అది అర్థమైంది. పోలీస్ సార్ ప్లీజ్, పోలీస్ సార్ ప్లీజ్, స్టేషన్ లో మాట్లాడదాము, స్టేషన్ లో మాట్లాడదాము. నువ్వు సైలెంట్. 5 సంవత్సరాలు ఉన్నా నేను, 5 సంవత్సరాలు లేకుండానే నీ బిడ్డ అంతా మాట్లాడిందా మీడియాలోకి వచ్చి? నా గురించి నా మొగుడు గురించి లేకుండానే, సంబంధం లేకుండానే మాట్లాడిందా? అంటే ప్రీతి చెప్పే బట్టి కూడా ఉదయ్ ప్రీతులు భార్య భర్తలు, అంటే ప్రీతి పెళ్లి చేసుకుంది, ఒకవైపు నా గురించి తప్పుగా మాట్లాడారు, ఖచ్చితంగా వాళ్ళు లోపలికి వెళ్ళాలి అంటూ కూడా తనని చెప్పారు. ఒక్కసారి చూడొచ్చు, లావణ్య ఫ్రెండ్ రవికి లావణ్య మధ్య అక్కడ ఆ మాట జరుగుతోంది, వాళ్ళిద్దరి మధ్య కాన్వర్సేషన్ జరుగుతోంది. లైవ్ చూద్దాం. ఆ స్టెప్ కూడా చూడొచ్చు మనం. ఆ స్టెప్ దగ్గర తన కాలు మాత్రం విరుక్కపోయిన పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ తండ్రి ఆ స్టెప్ ముందు మాత్రమే అడుగు వేయకుండా లావణ్య ఆపేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఒకసారి క్లియర్ గా చూడొచ్చు. ఇక్కడ మధ్యలో మాత్రం స్టాండ్ అయితే ప్రస్తుతం అయితే ఉంది. వాళ్ళిద్దరూ వెళ్లకుండా, అంటే ఒకవైపు లావణ్య లోపలికి రానివ్వట్లేదు, తండ్రి మాత్రం లోపలికి వెళ్తున్నారు. లావణ్యకి ఇంట్లో ఉండే హక్కు లేదు. నువ్వు సైలెంట్ గా నాకెందుకు చెప్తావు? నువ్వు సైలెంట్ గా నాకేం చెప్తావు? లావణ్య ఏంటి ఈ స్టెప్ మీదనే మీరు నించోబెట్టి మాట్లాడుతున్నారు ఏంటి? లోపల రాని తెలుసు. పక్కెళ్ళు నీళ్ళ నువ్వు మూసుకో, నువ్వు కూడా మూసుకో నోరు, నువ్వు కూడా నోరు. చెయ్యి ఎత్తి చూపించడానికి నువ్వెవడు? నువ్వు నాకు నువ్వెవడు? ఎవడివి నువ్వు? లావణ్య సామరస్యంగా మాట్లాడుకోండి, ఇంట్లోకి వృద్ధులని లోపలికి రానివ్వండి, సామరస్యంగా మాట్లాడుకోండి. ప్రీతి ఫోన్ అడుగుతుంది. ఆ తండ్రి పడిపోయే సిచ్యువేషన్లు ఉన్నారు. అసలు ఏం మనుషులు అర్థం కాని పరిస్థితులు. అంటే ఇరు పక్కన కూడా తండ్రి పడిపోయే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈ ఇరు పక్కన ఎవరికి జారి లేని పరిస్థితి. ఒకవైపు రవి ఎవరైతే రాస్తారు వాళ్ళ తండ్రి కూడా నూకేసే ప్రయత్నం చేస్తున్నారు, ఒకవైపు రవి మాత్రం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు, ఒకవైపు జరుగుతుంది. లైవ్ చూద్దాం. రాణిస్తాను, దయచేసి అర్థం చేసుకోండి. నేను రాణిస్తాను. ఇక్కడ చూడొచ్చు కూడా చాలా ఉధృతంగా అనిపిస్తుంది. వాళ్ళ తండ్రి మాత్రం ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు, అతను వెళ్ళలేని పరిస్థితి. చెప్పిందా 50,000 కోసం ఫోన్ తీసుకున్నా అని చెప్పి? ఇప్పుడు ఫోన్ అడిగితే లేదని చెప్తుంది. ఏది ఫోన్ ఇవ్వమని చెప్పండి, ఇప్పుడు 50,000 ఇస్తా, ఫోన్ ఇవ్వమని చెప్పి. పోలీస్ స్టేషన్ కి వెళ్దాం. పొద్దున ఏం జరిగింది అని ఫేక్ అకౌంట్ లో నూరు వీడియోలు పెట్టింది. మా ఇద్దరు పర్సనల్ కూడా ప్రూవ్ చేస్తాం, అన్ని ప్రూవ్ చేస్తాం. లీడర్కి సంబంధించిన నా ఫోన్ నాకు ఇచ్చాయి. ఫోన్ తీసుకురా, అంటే ఒక్కొక్కసారి చూడొచ్చు ఉధృత వాతావరణం కనిపిస్తుంది. తల్లిదండ్రులను కూడా బయట పెట్టారు. ఏం జరిగింది? నా ఫోన్ నీ దగ్గర ఉంటే నేను స్టేషన్ కిందకి వెళ్ళాలి. ఎన్నిసార్లు తిప్పిస్తావు స్టేషన్ కి? ఎన్నిసార్లు తిరగాలి స్టేషన్ కి? అక్కడ ఒక
అక్కడ హ్యాండ్ పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ తండ్రి హ్యాండ్ పెట్టారు. అంకుల్ ఆంటీ మాత్రమే లోపలికి వెళ్తారు, మేము అందరం బయటికి వెళ్ళిపోతాం అంటే ఎవరెవరు వెళ్తారు లోపలికి? అంకుల్ ఆంటీ లోపలికి వెళ్తారు అంతే. అంకుల్ ఆంటీ లోపలికి వెళ్ళాలి. వాళ్ళిద్దరిని కూడా రానివ్వట్లేదు. వాళ్ళిద్దరిని రానివ్వమని అడుగు. కాప్స్ కూడా ఇక్కడ క్లియర్ చేయాలి. పోలీస్ స్టేషన్కి వెళ్తే అన్ని మారిపోతాయండి. లోపలికి ఎవరిని రాని మరి ఏం మీడియా ఛానల్ లోపలికి రాదు. బయట లోపల స్టోరీ వేరే ఉంటుంది. ఇన్ని రోజులు మేము భరించాము. వాళ్ళందరూ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. నిల్చుంటే బాగుంటుందా? అంచులు నిల్చోలే అంకుల్ ఆంటీని తీసుకెళ్ళండి. ఏంటి పెట్టిషా ఇది? పెట్టిషా ఏంటి అని అడగకు నువ్వు. అర్థమైందా? వాళ్ళు రానిచ్చే ప్రయత్నం చేయట్లేదు. మీడియాను కూడా వీళ్ళు తిడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద కూడా ఒక్కసారి లోపలికి వెళ్ళాలి. అక్కడ ప్రీతికి అలాగే అక్కడ వేరే వ్యక్తి కాన్వర్సేషన్ జరుగుతుంది. ఏం జరుగుతుంది పెట్రిషియా? ప్రీతికి ఇంకో వ్యక్తి కాన్వర్సేషన్ జరుగుతుంది. మీరు ఏమంటారు? ప్రస్తుతం మీరు డిమాండ్ చేయండి. మీరు ఏమంటారు? మేము పోలీస్ స్టేషన్ కి వెళ్తాము. ఏం జరిగింది? మేమందరం బయటికి వెళ్ళిపోతాం. అంకుల్ ఆంటీ లోపల. మీరు ఏమంటారు చెప్పండి. వాళ్ళెవరా? వాళ్ళెవరా అనుకోండి. మమ్మల్ని కాదు, వీళ్ళని కాదు, వీళ్ళని కాదు. మమ్మల్ని ఏమన్నా అంకుల్ అంటే ఏమనుకోండి. దయచేసి ఒకటే థింగ్, పొద్దున ఏం జరిగింది అన్నది పోలీసులు తెలుస్తారు. ఆ సెకండ్ రానిస్తాను. పోలీస్ స్టేషన్ వెళ్ళినాక వీళ్ళని లోపలికి రానిస్తాను మీరు. అవును. అంటే లావనే చెప్తున్న ప్రకారం కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన తర్వాతనే రానిస్తా అంటూ లావనే చెప్తుంది. మీరేమంటారు? ఇది మా ఇల్లు, రాస్తారని సొంతంగా డబ్బులతో కట్టుకునే ఇల్లు ఇది. మా ఇంట్లో వెళ్ళడానికి మాకు హక్కు లేదా? ఉంది. మేము ఇంట్లోకి వెళ్ళాలి. వెళ్ళడం కాదు, వాళ్ళిద్దరే రాలేదు. రాస్తారని ఇల్లు ఇది. రాస్తారు ఏంటంటే మా అబ్బాయి ఇల్లు. మా అబ్బాయి ఇంట్లోకి మేము వెళ్ళాలి. నేను వెళ్తాను. పట్టుకునే పడిపోతాను. ఈ వెళ్ళడాన్ని అడ్డుకోవడం అనేది ఎంత దారుణం అనేది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. వాళ్ళిద్దరిని పంపించండి. వాళ్ళ ఇల్లు మన రెస్పెక్ట్ ఇవ్వాలి. మా ఇంట్లో మీరు ఎవరు కేర్ టేకర్ సార్? ఏంది లోపలికి వెళ్తున్నారు? వీళ్ళ కేర్ టేకర్ వీళ్ళ లోపలికి పంపించి మీరు వెళ్ళిపోతా అంటున్నారు. వీళ్ళ కోసం వచ్చారా? అంటే ఒకవైపు ఒకసారి క్లియర్ గా కూడా చూడొచ్చు. లావణ్య మాత్రము పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన తర్వాతనే నేను వీళ్ళని లోపలికి రాణిస్తానంటూ లావణ్య చెప్పుకుంటూ వస్తుంది. వీళ్ళు మాత్రం నాకు అధికారం ఉందంటూ కూడా వీళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. తండ్రి మాత్రం గత 5 నిమిషాల నుంచి అలానే నిలబడైతే ఉన్నాడు. ప్రస్తుతం ఏంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా చూపించమనండి. ఏం చెప్తారంటే ఇట్లనే మీరు అసలు ఆ తండ్రికి బాగాలేదు, మీరు మీ ఇద్దరికి అంటే కొంచెం కూడా మీ ఇద్దరికి కర్టెసీ లేదా? సపోర్ట్ చేయాలి కదా. ఇంతలాగా బయట నిల్చోబెట్టడం అది కరెక్ట్ అంటారా? చెప్పండి. ఎలా చేయమని చెప్పండి. అట్లీస్ట్ వాళ్ళిద్దరినే, మమ్మల్ని ఎవరిని అవసరం లేదు. వాళ్ళిద్దరిని ఎలా చేయమని చాలు. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు బయట లివింగ్ లేక లోపల ఉండడానికి వస్తున్నారు. ఎలా చేయండి. అవన్నీ అవసరం లేదు. తలుపు కొట్టి అంకుల్ అంటే తలుపు తీయండి అన్నాను కదా ఆ రోజు ఎందుకు తీయలేదు? ఆ రోజు తలుపు ఎందుకు తీయలేదు? నేను మాట్లాడడానికే వెళ్ళాను. ఆ రోజు కూడా ఆ రోజు నేను కనిపించలేదు. ఈ రోజు ఇల్లు కావాలని ఆ రోజు గొడవ గొడవ ఏం లేదా? ఈ రోజు ఏంటి? ఈ రోజు ఏంటి? ఈ రోజు ఏంటి? ఈ రోజు ఏంటి? నేనే తీసుకురాలా. ఈ రోజు ఏంటి? గొడవ చేయడానికి వస్తే తలుపులు తీయలేదు. ఒక్కదాన్ని నేను వస్తే గొడవ చేసింది అయితే మీరు మీ ఆవిడ మీద ప్రమాణం చేయండి. ఆడవాళ్ళందరూ నన్ను అసాల్ట్ చేసి బయటికి రాలేదని మీ ఆవిడ మీద ప్రమాణం చేసి చెప్పండి. మీ ఆవిడ మీద తల మీద చెయ్యి వేసి లావణ్యాన్ని అసాల్ట్ చెయ్యకుండా మేము కిందకి లాగాము అని చెప్పండి. చెయ్యేసి చెప్పండి. చెయ్యేసి చెప్పండి. చెయ్యేసి చెప్పండి. చెప్పండి. చెయ్యేసి చెప్పండి. నేను చెయ్యేసి చెప్తున్నా.